ఇవాళ రేపు ఎట్లయిపోయిందంటే యూట్యూబ్లో ఎవరు పడితే వాళ్ళే ఛానల్ పెట్టి ప్రభుత్వంలో ఎవరిని పడితే వాళ్ళని బూతులు తిట్టడం అనేది కామన్ అయిపోయింది. సరే, ఇది ప్రజాస్వామ్య దేశం కాబట్టి జర్నలిజం ముసుగులో ఎన్ని బ్లాక్మెయిల్ చేసినా ఎన్ని బూతులు తిట్టినా మనం ప్రభుత్వంలో ఉండి కూడా భరించినాం. మనం ప్రభుత్వంలో ఉన్ననాడు 10 ఏళ్ళు ఎవరు ఏమన్నా కూడా పట్టించుకోకుండా మన పని మనం చేసుకుంటూ ముందుకు పోయినాం. కానీ వాళ్ళ ఆలోచించవలసిన సందర్భం వచ్చింది. ప్రభుత్వంలో ఉన్న రేవంత్ రెడ్డి ఈ 5 నెలలు పూర్తయి 6వ నెలలో అడుగు పెడుతున్నా కూడా ఒక్కటంటే ఒక్క హామీకు నిలబెట్టుకోలేదు. సిగ్గు లేకుండా అబద్ధాలు చెప్తా ఉన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 6 గ్యారంటీలు 100 రోజుల్లో అమలు చేస్తా అన్నాడు. 160 రోజులు దాటిపోయింది. ఒకటే ఒక్క గ్యారంటీ అమలు చేసిండు. అది కూడా ఏంటిది, అందులో ఒక గ్యారంటీలో ఒక చిన్న ముక్క, అది మహాలక్ష్మి అనే గ్యారంటీలో ఒక 3వ వంతు ముక్క ఫ్రీ బస్సు. ఆ ఫ్రీ బస్సు కథ ఏందో నాకంటే బాగా మీకే ఎరక. ఆడోళ్ళ జుట్లు పట్టి కొట్టుకుంటాను, మొగోళ్ళేమో టికెట్లు కొని వాళ్ళు తిట్టుకుంటాను. అట్లాంటిది ఆ ఫ్రీ బస్సులో అట్లా నడుస్తాను. ఇంకొక హామీ అని అమలైందా? దయచేసి మీరు ఆలోచన చేయండి. ఇక్కడ కూర్చున్న వాళ్ళలో నాకు తెలిసి 99% మంది రైతు బిడ్డలే అయి ఉంటారు. అంతేనా? రైతు బిడ్డలు మీరు ఆలోచన చేయాలి. ఏ ప్రభుత్వం అయితే 100 రోజుల్లో కాదు, వచ్చిన మొదటి రోజే రుణమాఫీ చేస్తా, 2 లక్షల రుణమాఫీ చేస్తా అని చెప్పి మాట తప్పిందో ఆ ప్రభుత్వాన్ని శిక్షించాలా వద్దా మీరే ఆలోచన చేయాలి. కేసీఆర్ ఉన్నప్పుడు 10,000 ఇస్తుండు, నేను వస్తే 15,000 ఇస్తా. కేసీఆర్ రైతు బంధు అంటుండు, నేను రైతుకు భరోసానైతా అని మాట చెప్పినోడు మరి నాట్లేసినాడు రైతు బంధు ఇయ్యలే. కానీ ఓట్లేసే వరకు రైతు బంధు వేసే ప్రయత్నం చేసింది. రైతు భరోసా దిక్కే లేదు. రైతు భరోసా అంటే ఏంది? 10,000 కాదు 15,000 ఇవ్వాలి. కానీ ఆ 10,000 చితందుకే ఆపసోపాలు పడి 4.5 నెలలు 5 నెలలు గుంజి ఆఖరికి మొన్న ఎలక్షన్ల ముందు వేసినామా అంటే వేసినాం అనిపించి చివరికి ఇవాళ రైతుల కళ్ళల్లో మట్టి కొట్టింది రేవంత్ రెడ్డి ప్రభుత్వం. ఇవాళ ఈ రోజు ఈ నిమిషం కూడా రైతులు బాధపడతా ఉన్నారు. కల్లాలలో వడ్లట్లే ఉన్నాయి, ఇంకా 20% కూడా కొనుగోలు కాలే. కల్లాలలో వడ్లట్లే ఉన్నాయి, వానలు చాలా అయినాయి. ఇవాళ ఎక్కడికక్కడ వర్షాలు పడి తడిసిన ధాన్యం, రంగు మారిన ధాన్యం, ఇంకో 2 రోజులు అయితే మొలకెత్తే ధాన్యం, ఇవన్నీ కూడా మళ్ళీ కష్టాలు ప్రారంభమైనాయి. ఇదంతా ఎందుకు చెప్తున్నా అంటే కేసీఆర్ ఉన్నప్పుడేమో కడుపులో చల్ల కదలకుండా రైతు బంధు టంచంగా పడుతుంది. వారం 10 రోజుల లోపల నాట్లేసే టైంలో బ్రహ్మాండంగా రైతు బంధు పడేది. 24 గంటల కరెంట్ ఉండేది. రైతులు పంట పండిస్తే కొనుగోలు సకాలంలో జరిగేది. ఏ ఇబ్బంది లేకుండా వ్యవసాయం నడిచింది. కానీ ఇలా 5 నెలలనే ఎంతటి అస్తవ్యస్తమైన పరిస్థితుల్లో మన రాష్ట్ర రైతాంగం ఉన్నదో దయచేసి రైతు బిడ్డలందరూ కూడా మీరు ఆలోచించాలని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు భరోసా అన్నారు, దిక్కులేదు. కౌలు రైతులకు ఇస్తా అన్నాడు. కేసీఆర్ కౌలు రైతులను పట్టించుకుంటలేడు. నేను కౌలు రైతుకు కూడా 15,000 ఇస్తా అన్నాడు. మరి ఒక్క కౌలు రైతు కన్నా ఇచ్చిండా? ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. రైతు కూలీలకు పైసలు ఇస్తా అన్నాడు. ఒక్కలకు ఒక పైస ఇయ్యలే. ఆటో డ్రైవర్లకు పైసలు ఇస్తా అన్నాడు, వాళ్ళకి ఇయ్యలే. మా సునీతక్క పోయినసారి నేను గుట్టకు వచ్చినప్పుడు చెప్పింది, అన్నా గుట్ట మీదకి బండ్లు రాణిస్తలేరు, మాట్లాడాలి, మనం చేయాలని. ఆ రోజు ఎంతమంది ఉంటారు అక్క అని నేను అడిగిన. 300 మంది ఉంటారేమో అని చెప్పింది. ఇవాళ 300 కాదు, రాష్ట్రంలో ఉండే 6 లక్షల మంది ఆటో డ్రైవర్ల కుంప ఉచ్చుకున్నాడు రేవంత్ రెడ్డి. నాకంటే బాగా మీరే చూస్తా ఉన్నారు. ఒక 300 మంది కోసమే మీరు ఆ రోజు బాగా బాధపడ్డారు. కానీ ఇలా రాష్ట్రంలోని 6 లక్షల మంది ఆటో డ్రైవర్లు వాళ్ళు అన్నమో రామచంద్ర అని చెప్పి ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వచ్చినాక అయింది. మరి వీటి గురించి మాట్లాడేటోడు రేపు శాసన మండలిలో ఉండాలనా, లేకపోతే ప్రభుత్వానికి డబ్బా కొట్టుకుంటా, పైరవీలు చేసుకుంటా, బ్లాక్మెయిల్ దందాలు చేసుకుంటా, చిల్లర మాటలు మాట్లాడుకుంటా రేపు శాసన మండలిలో ఉండాలనా? ఆలోచించండి. ఇంకొక మాట కూడా ఇక్కడున్న మా తమ్ముళ్ళు ఆలోచించాలి. అవును, పని చాలా చేసినాం 10 ఏళ్లలో, కానీ స్వల్ప తేడాతో ఓడిపోయినాం. 1.8% తేడాతోని ఓడిపోయినాం. సరే, ప్రజాస్వామ్యంలో ఒక ఓటుతో ఓడిపోయినట్టే. కాబట్టి పక్కకు కూర్చున్నాం, ప్రతిపక్ష పాత్రలో ఉన్నాం. మరి ప్రతిపక్షంగా మేము ఏం చేయాలి? వాళ్ళు ఇచ్చిన 420 హామీలు అమలు చేయకపోతే గల్లా వట్టి జుట్టు వట్టి బజార్ల గుంజి కొట్లాడాలా లేదా? కొట్లాడాలంటే మీరు మాకు బలం ఇవ్వాలి. ఇలా రేవంత్ రెడ్డి ఇచ్చిన ఒక్క మాట అమలు చేయకపోయినా కొట్లాడాలి అంటే రాకేష్ రెడ్డి లాంటి గొంతులకు బలం ఇవ్వాలి. బలం ఇచ్చి బలంగా నిలబెడితే కొట్లాడే శక్తి మాకుంటది.
అప్పుడు ప్రభుత్వాన్ని నిలదీసే శక్తి మాకుంటుంది. అందుకే ఆలోచించాలి. ఇవాళ మా తమ్ముళ్ళు చెప్పాలి, ఉద్యమంలో కలిసి పనిచేసినాం 10 ఏళ్ల కిందట, ప్రభుత్వ ఉద్యోగులతో కలిసి పనిచేసినాం, తెలంగాణ యువతతోని బ్రహ్మాండంగా కలిసి పనిచేసినాం. కలిసి పనిచేసిన తర్వాత ప్రభుత్వం వచ్చింది, తెలంగాణ రాష్ట్రం వచ్చింది, ఎంతో మంది త్యాగాలు చేస్తారు. ఆ త్యాగాల నుంచి వచ్చిన రాష్ట్రం కాబట్టే మన ప్రభుత్వ ఉద్యోగులకు భారతదేశంలోనే ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇయ్యనంతగా కేంద్ర ప్రభుత్వం కూడా ఇచ్చిన దానికంటే ఎక్కువ జీతం 73% జీతం పెంచుకున్నాం బ్రహ్మాండంగా. ఇవాళ కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల కంటే ఎక్కువ జీతాలు మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు మనం ఇచ్చుకున్నాం.